నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ మిరియాల పొడితో చేసిన కోడిగుడ్డు కూర, ఎగ్ పెప్పర్ కర్రీ. నేను ఎందుకు పెప్పర్ కూడా కలిపానని చెప్తున్నాను అంటే, కోడిగుడ్డులో మనం చక్కగా మిరియాల పొడి వేసుకుంటే మనకి నీసు వాసన అనేది కూడా రాకుండా ఉంటుంది. కొంతమంది కోడిగుడ్డు ఉడికించిన వాసన కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళకైతే చక్కగా ఇలా మిరియాల పొడి ఘాటుతో ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. వైట్ రైస్ కాంబినేషన్తోనూ బాగుంటుంది, అంతేకాదు చపాతీ పుల్కాతో కూడా సూపర్ అనమాట. మరి ఒక టమాటో కూడా లేకుండా చక్కగా గ్రేవీగా ఎలా చేసుకున్నామో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ కోడిగుడ్డు కూర కోసం అండి. మరి ఇదైతే చాలా సూపర్గా ఉంటుంది. ఇందులోకి వేసే ఇంగ్రీడియంట్ మనకి గుడ్డుకు వచ్చే నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది. మరి అది ఎలా చేయాలో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఇక్కడైతే నేను 3 కోడిగుడ్లకి పెద్ద ఉల్లిపాయలు అయితే ఈ సైజువి 3 తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పెట్టినాను. కొంచెం కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ 3 కోడిగుడ్లు ఉడికించుకున్న తర్వాత నిలువుగా కట్ చేసుకున్నానండి. మీరు గుడ్డు అలాగే వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఇక్కడైతే ఆయిల్ కాగిన వెంటనే తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయ వేసి వేయించుకుంటున్నాను. తాలింపు అంతా వేగాక 4 కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు 3 వంతుల పాటు ఫ్రై అయిన తర్వాతే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలన్నీ ఒకసారి తాలింపులో కలిపేసేసి మూత పెట్టేసి ఉంచుతున్నాను 5 నిమిషాల పాటు. ఐదు నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి, 5 నిమిషాలకే ఉల్లిపాయలన్నీ చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకుంటున్నాను. రుచికి తగినట్లుగా ఉప్పు వేసేస్తున్నాను, అలాగే కొద్దిగా పసుపు కూడా. దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, లో ఫ్లేమ్లో నుంచి 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను, అలాగే ధనియాల పొడి 1 స్పూను. దీంతో పాటుగా నేను నీసు వాసన రాకుండా ఉంటుందని చెప్పింది మిరియాల పొడి కూడా 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. కారం కొంచెం తగ్గించి వేసాను, అందుకోసమే ఘాటు మిరియాల పొడి కూడా ఉంటుంది కాబట్టి. అడుగంటకుండా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు అంతా వేగిపోయిన తర్వాత 2 నిమిషాలకి ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, గ్రేవీగా రావడం కోసం. 1 కప్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను. ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసేస్తున్నాను. ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో ఉంచానండి. పులుసు అంతా ఇలా కూడా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడే గుడ్లన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను.
మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేస్తున్నాను నేను ఇక్కడ. 3 నిమిషాల పాటు ఉంచుతున్నాను. మూత తీస్తున్నాను 3 నిమిషాల తర్వాత. చూడండి గ్రేవీ అంతా చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడైతే ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఎగ్ పెప్పర్ కర్రీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. సూపర్ కాంబినేషన్. వైట్ రైస్లోకి బాగుంటుంది, అంతేకాదు చపాతీ కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఎగ్ కర్రీ పెప్పర్తో రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.